కృష్ణా జిల్లా పెనుమలూరు పోలీస్ స్టేషన్ ముందు వణుకూరు గ్రామస్తులు ధర్నాకు దిగారు. గ్రామంలో ఇసుక ట్రాక్టర్లను ఇష్టానుసారం నడపడంతో నెమ్మదిగా నడపమని చెప్పడంతో డ్రైవర్ యువకుని చితకబాదాడు. దీంతో డ్రైవర్పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. అయితే కేసు నమోదు చేయకుండా బాధితుడిని ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ సీఐ బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఆరోపిస్తున్నారు. దాడి చేసి 2 వారాలు గడుస్తున్నా ఇంతవరకు డ్రైవర్పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించినట్టుగా గ్రామస్తులు తెలిపారు. అతను ఒకడు కొడాలి విష్ణువర్ధనం మురళి వీళ్ళ ముగ్గురు మనోడిని చాలా దారుణంగా కొట్టారు. కొడతమే కాక కొట్టేటప్పుడు వాళ్ళ నాన్నగారు వీళ్ళ వైఫ్ వస్తే ముందు వాళ్ళ పక్క దోసేంటారా క్రాటర్ ఎక్కించేద్దాం, తర్వాత జరిగిద్ది. గుడుగు నా కొడుకులు ఏం చేస్తారు, మాది నా కొడుకులు ఎక్కడ ఉండేది, వేరే నా కొడుకులు ఉండరు అని కాడ అన్నాడు. సరే, అప్పటికి టాటా డ్రైవరు, మరి అదే టాటా డ్రైవరు కేసు పెట్టినోడు ఏం చేయాలా, మరి అదే టైంకి తిప్పేశాడు, ఎక్కిత్తా కాడ తిప్పారు. అది అంత దారుణంగా చేశారు. ఇది ఎంత దారుణంగా అసలు ఎక్కడ ఎప్పుడు చేయాల. అది కూడా మళ్ళీ కులం పేరు మీద అన్నారు. ఆ కులం పేరు మీద అంటావేంటి, అసలు కులం ఏంటి, కులం ఎందుకు వచ్చింది ఆడికి మధ్యలో అడ్డు, అసలు తంటడం. చట్టాన్ని ఆయన చేతుల్లో తీసుకోవచ్చా? చట్టాన్ని కాడితే చేతుల్లో తీసుకున్నారు. ఇప్పుడు దాకా మాకైతే న్యాయం జరగల. సురేష్ అనే అతనికి ఇంతవరకు న్యాయం జరగల. అది జరిగేదాకా పోరాటం ఆగదు. వణుకూరులో వస్తూనే ఉంటాం. ఇది కేసు కట్టాలా, కట్టి మాకు చూపిస్తేనే మేము, లేదు ఆ మోదుగురు నాని మురళి కొడాలి విష్ణువర్ధనం వాళ్ళ ముగ్గురు రావాలి స్టేషన్కి వచ్చి, దాన్ని బట్టి మా పెద్దలు ఉన్నారు. ములుగు జిల్లాలో స్కాంపర్ అనే జాగిరి